రేవంత్ రెడ్డికి ఏం చెవులు కనబడతలేవు, కళ్ళు కనబడతలేవు. ఎందుకంటే అక్కడ ప్రత్యక్షంగా వన్యప్రాణుల జీవన మొత్తం ప్రాణాలు పోతుంటే తర్వాత అడవి ప్రాంతాన్ని చెట్టు నరికి అక్కడ ఇష్టాధారంగా బుల్డోజర్లు పెట్టి అది ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నటువంటి విషయాన్ని యావత్ దేశం చూస్తున్నది. సినీ తారాలు చూస్తూ రేవంత్ రెడ్డి ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి ఎప్పుడు ఉత్తరం ఏంటో తెలియదు కాబట్టి ఈ భూములన్నీ అమ్ముకోవాలి. అక్కడ విద్యార్థుల పైన పోలీసులు లాఠీచార్జ్ చేసిర్రు. ఈ ప్రభుత్వం గుడ్ల బుద్ధితో ఇలా పోలీసులు అడ్డం పెట్టుకొని ఇలా మా విద్యార్థులని అణిచివేయాలని చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా విద్యార్థులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. లాఠీచార్జ్ చేసినటువంటి పోలీసులను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి. ఈ ప్రభుత్వం ఈ 400 ఎకరాలని ఏదో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారో దాన్ని తక్షణం వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వమే ఇలా అమ్ముకోవాలని చూస్తుంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో నిజంగా కూడా ఇలా ప్రజాస్వామ్యానికి విలువలు ఉన్నాయా, చట్టం ఉందా, జనాలంతా కూడా గందరగోళ స్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా గుర్తు చేసుకో. ఇలా యావత్ సమాజం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నది. విద్యార్థులకు కావాల్సినటువంటి భూములను అవసరమైతే ఇంకా తీసుకొని ఇవ్వాల్సింది తప్ప దాన్ని నువ్వు అమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ కూడా నీ ప్రభుత్వం నువ్వు ఇవ్వాల్సినటువంటి తప్పకుండా హామీలను ఇవ్వకూడని హామీలు ఇచ్చి ఇలా పెట్టలేని పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి నీకు ఏం తోచని స్థితిలో ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు. ఆ తప్పుడు నిర్ణయాల వల్ల రేపు యావత్ సమాజానికి భవిష్యత్ తరానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క 400 ఎకరాలు ఎల్సీ భూములని అమ్మాలని చూస్తున్నాం, దాన్ని వెతికి తీసుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా యువమోర్చా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థుల పైన లాఠీచార్జ్ చేసి అనేకమైనటువంటి కేసులు చేసిరు. ఈ నిర్బంధాలు కూడా ఈ కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఉద్యమం చేసేటువంటి స్వేచ్ఛ ఉన్నది. మా యొక్క భూములను మేము కాపాడుకోవాలి. ఆ విద్యార్థి యువకులు కూడా మేము చదువుకున్నటువంటి స్థలాలు మేము చదువుకున్నటువంటి భూములను మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నటువంటి అంశం అని చెప్పేసి విద్యార్థి యువకులంతా కూడా ఇలా కొట్లాడుతుంటే ఆ విద్యార్థులకు మీరు మద్దతు పలికి ఇలా కోరుకున్నటువంటి విధంగా ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి తక్షణమే వెనక్కి తీసుకొని ప్రజలకు యావత్ సమాజాన్ని నిర్ణయాన్ని కూడా వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.